నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్ల ముందు కనిపించే దైవం అవుతుంది. లేదనుకునే అల్పులకి ఆమె కళ్ళు తెరుపు. కార్స్ లో గానీ బైక్స్ లో గానీ నెక్కెంటి రైడ్ కి అయితే వెళ్ళడానికి వీల్లేదు. ఈ రైడ్ కి వెళ్ళడానికి అడవి శాఖ వాళ్ళే వాళ్ళ వెహికల్స్ అయితే అరేంజ్ చేస్తారు. మనం ఈ రైడ్ కి వెళ్ళడానికి ముందుగానే టికెట్స్ అయితే తీసుకోవాలి. మనం టికెట్స్ తీసేసుకున్నాం కాబట్టి అక్కడ కనిపిస్తున్న జీప్స్ ఎక్కి జీప్ లో మనం మిడిల్ లో కూర్చుంటే మనకి పెద్దగా ఏమీ కనిపించదు. అదే వెనకాల సైడ్ కూర్చున్నాం అనుకోండి అన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు. రోడ్లు ఒకప్పుడైతే ఈ రోడ్ అంతా కూడా పెద్ద పెద్ద బండరాయిల కింద ఉండేవంట. ఇప్పుడు వెళ్తున్న ఈ జీప్స్ అన్ని కూడా బండరాల్లో నుంచి దూసుకుంటూ వెళ్ళిపోయేవట. నిజంగా చాలా భయంకరంగా ఉండేదంట ఆ యాత్ర. జీప్ వచ్చేసి మధ్యదారిలోనే ఆపేశారు. ఇక్కడ నుంచి మనం వాక్ చేసుకుంటూ వెళ్లాలట. ఇలాంటి టైంలోనే డిస్కవరీ ఛానల్లో హీరోయిన్ గా ఫీల్ అయిపోబడి అడవుల్లో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఒక పులో, ఒక సింహమో, ఓ ఏనుగో, అవన్నీ కాకపోతే ఒక నక్కైనా కనిపించవచ్చు కదా. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. ఇష్టకామేశ్వరి అమ్మవారు అని చెప్పాను కదండి, జంగిల్ రైడ్ అని చెప్పేసి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, వే వచ్చేసి ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి వెహికల్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి అయితే వెళ్దాము. అడవుల్లో నుండి ప్రయాణం చేసుకుంటూ అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. వెళ్లే దారిలో మనకి ఏమీ దొరకవంట. ఇక్కడ ఒక కిరాణా షాప్ అయితే ఉంది. చాలా మంది ప్రయాణంలో తినడం కోసం స్నాక్స్ అవి ఇక్కడ కొనుక్కుంటున్నారు. మేము కూడా వచ్చి కొనుక్కుంటున్నాం అన్నమాట. శ్రీశైలం వచ్చినప్పటి నుంచి మనం ఒక ఆటో కట్టించుకుని ఆటోలో తిరుగుతున్నాం కదండి. ఇప్పుడు ఇదే ఆటో ఎక్కేసి నెక్కెంటి జంగిల్ రైడ్ కి అయితే వచ్చాము. మన సొంత కార్స్ లో గానీ బైక్స్ లో గానీ నెక్కెంటి రైడ్ కి అయితే వెళ్ళడానికి వీల్లేదు. ఈ రైడ్ కి వెళ్ళడానికి అడవి శాఖ వాళ్ళే వాళ్ళ వెహికల్స్ అయితే అరేంజ్ చేస్తారు. మనం ఈ రైడ్ కి వెళ్ళడానికి ముందుగానే టికెట్స్ అయితే తీసుకోవాలి. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని రాసుంది ఇక్కడ. మనకి ఈ జంగిల్ రైడ్ చేయడానికి టికెట్స్ వచ్చేసి ఇక్కడే ఇస్తారండి. చాలా మంది శ్రీశైలం మల్లికార్జున టెంపుల్ దగ్గర ఇస్తారు అనుకుంటారు, కానీ టికెట్స్ వచ్చేసి నెక్కెంటి జంగిల్ రైడ్ దగ్గర ఇస్తారు. ఈ ప్లేస్ వచ్చేసి శ్రీశైల శిఖర దర్శనం చేసుకుంటాం కదండి, అటు రోడ్ లోనే ఉంటుంది. అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ లో అయితే వచ్చేయచ్చు. ఎవరినైనా ఆటో వాళ్ళని అడిగినా కూడా ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. మనం లోపలికి వెళ్లి లోపల సిచ్యువేషన్ ఏంటో ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం నెక్కెంటి జంగిల్ రైడ్ కి అయితే వెళ్తున్నాం కదండి. ఈ టికెట్స్ వచ్చేసి మనిషికి 1000 రూపాయలు అయితే ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అడవుల్లో ఒక రైడ్ చేసి మనం అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ కనిపిస్తున్న అడవి శాఖ వాళ్ళ జీప్స్ లోనే మనల్ని రైడ్ కి అయితే తీసుకెళ్తారు. మన వెహికల్స్ లో వెళ్దామన్నా గానీ వెళ్ళడానికైతే పర్మిషన్ దొరకదు. ఇష్టకామేశ్వరి అడవి మామిడి మొక్కలైతే ఇక్కడ అమ్ముతారంట. ఇంగ్లీష్ లో కూడా రాశారు వైల్డ్ మ్యాంగో ప్లాంట్స్, ఒకటి కొంటే ఒకటి ఉచితం, 100 రూపాయలు మాత్రమే. ఎవరికైనా కావాలంటే కొని పట్టుకెళ్ళండి. అక్కడ దూరంగా చాలా మంది లైన్ లో నుంచున్నారు కదండి, వాళ్ళందరూ టికెట్స్ కోసం అయితే నుంచున్నారు. మనకి అప్పటికప్పుడు టికెట్స్ అయితే దొరకవు. ముందు రోజే 7 గంటలకల్లా ఇక్కడ ఉంటే టికెట్స్ అయితే దొరుకుతాయి. అంటే ఈ రోజు మనం టికెట్లు తీసుకున్నాం అనుకోండి, రేపటికి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తాము. నిన్న మనం తీసుకున్న టికెట్లు ఇద్దరికి కలిపి 2000 అయ్యాయి. మనం టికెట్స్ తీసేసుకున్నాం కాబట్టి అక్కడ కనిపిస్తున్న జీప్స్ ఎక్కి కూర్చోవాలి. జంగిల్ రైడ్ కోసం ఇప్పుడే మనం వెహికల్ అయితే ఎక్కడం జరిగింది. బ్యాక్ సైడ్ కూర్చుంటే మనకి వ్యూ అనేది బాగుంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి వెనక్కి కూర్చున్నాము. జీప్ లో మనం మిడిల్ లో కూర్చుంటే మనకి పెద్దగా ఏమీ కనిపించదు. అదే వెనకాల సైడ్ కూర్చున్నాం అనుకోండి అన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదండి. ఈ రైడ్ కి వెళ్ళడానికి 100 నుంచి 120 మందికి మాత్రమే పర్మిషన్ అయితే ఉంటుంది. అందుకని టికెట్స్ దొరకడం కొంచెం కష్టంగానే ఉంటుంది. 2 ఇయర్స్ బ్యాక్ మేము శ్రీశైలం వచ్చినప్పుడు మాకు అస్సలు టికెట్స్ అయితే దొరకలేదండి. అందుకని మళ్ళీ ఇప్పుడైతే వచ్చాము. గాడ్ గ్రేస్ వల్ల మాకు ఇప్పుడైతే టికెట్స్ అయితే వచ్చాయి. అందుకని టికెట్స్ ఎవరైనా తీసుకుంటే గనక ఎర్లీగా వెళ్ళండి. ఎర్లీగా వెళ్తే టికెట్స్ అనేది దొరుకుతాయి. వెళ్లే రోడ్ అయితే సగం వరకు బానే ఉంటుంది. మన ముందైతే ఇంకొక వెహికల్ అయితే వెళ్తుంది చూసారా. అడవుల్లోకి ఎంటర్ అవగానే మనకి ఒక గేట్ అయితే కనిపిస్తుంది. నాగార్జున సాగర్ శ్రీశైలం నెక్కెంటి మార్కాపూర్ అని రాసుందన్నమాట. నెక్కెంటి జంగిల్ రైడ్ కి వెళ్ళడానికి ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి. జంగిల్ రైడ్ డివిజన్ అని రాసైతే ఉంది. ఈ గేట్ ఎంట్రన్స్ కి రాగానే మన వెహికల్స్ అన్ని కూడా ఆపేస్తారు. ఎవరో బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకున్నారు. జీప్ లో కూర్చున్న ప్రతి ఒక్కరి టికెట్ అన్ని తీసుకుని డీటెయిల్స్ అన్ని వీళ్ళు నోట్ చేసుకుంటారు. అంతా కంప్లీట్ అయిన తర్వాత మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది.
ఈ నెక్కంటి జంగిల్ రైడ్ అనేది సాహస యాత్ర అని చెప్పొచ్చు. ఒకప్పుడు రోడ్స్ చాలా దారుణంగా ఉండేవట. ఇది వరకు పెద్దగా భక్తులది ఎవరు వెళ్లేవారు కాదు. ఈ మధ్యన చాలా మంది టూరిస్టులు పెరగడంతో రోడ్స్ అవి కొంచెం బాగు చేశారు. అయినా సరే మనం వీడియో తీస్తుంటే మొత్తం షేక్ అయిపోతుంది అన్నమాట. అంత గొతుకులు రోడ్లు. ఒకప్పుడైతే ఈ రోడ్ అంతా కూడా పెద్ద పెద్ద బండరాయిల కింద ఉండేవంట. ఇప్పుడు వెళ్తున్న ఈ జీప్స్ అన్ని కూడా ఆ బండరాల్లో నుంచి దూసుకుంటూ వెళ్ళిపోయేవట. నిజంగా చాలా భయంకరంగా ఉండేదంట ఆ యాత్ర. ఇప్పుడు అంతా కూడా తేలికైపోయింది. జీప్ లో కూర్చుంటే ఎగిరెగిరి పడుతున్నాము. నాలా అడ్వెంచర్స్ అంటే పిచ్చున్న వాళ్ళకి ఈ యాత్ర భలే ఉంటుంది. దైవ దర్శనంతో పాటు అడ్వెంచర్ ట్రిప్ అని చెప్పొచ్చు. వెహికల్స్ వెళ్తుంటే దుమ్ము మాత్రం మామూలుగా లేవట్లేదు. ఒంటి నిండా తల నిండా దుమ్మే. అదే నైట్ టైం అయితే ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, జింకలు అన్ని ఉంటాయంట ఈ రోడ్ లోని. ఫారెస్ట్ లో ఇలా రైడ్ చేస్తుంటే భలే అనిపిస్తుంది. ఇంచక్కడగా పులులు, సింహాలు కూడా కనిపిస్తే భలే ఉంటుంది కదా, కానీ అవేం కనిపించట్లా. ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టారు. మనం తెచ్చుకున్న ఆహార పదార్థాలు ఇక్కడ తినేసి ఎలా పడితే అలా పాడేయద్దని రాశారు. తినేసిన ప్లాస్టిక్ కవర్స్ కట్ట ఇక్కడైతే పాడేయద్దని చెప్పారు. యానిమల్స్ అవి తిరుగుతూ ఉంటాయి కదా, పాపం మళ్ళీ అవి ప్లాస్టిక్ అది తింటే ప్రాబ్లం కదా. జీప్ వచ్చేసి మధ్యదారిలోనే ఆపేశారు. ఇక్కడ నుంచి మనం వాక్ చేసుకుంటూ వెళ్లాలట. ఈ అన్నగారు ఎవరో గాని ఫొటోస్ మీద ఫొటోస్ దిగేస్తున్నారు. టైగర్స్ జోన్ అనేసి పెట్టారు ఇక్కడ. నిజంగా పులులు ఉంటాయో లేదో తెలియదు గాని బోర్డ్స్ మాత్రం బానే పెట్టారు. అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా వ్యాన్స్ అన్ని కూడా అక్కడ పార్కింగ్ చేస్తారు. ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్లడమే. ఇలాంటి టైంలోనే డిస్కవరీ ఛానల్లో హీరోయిన్ గా ఫీల్ అయిపోతాను. నేను ముందు నడుస్తూ నా వేలో వీడియో తీస్తున్నాను. నా వెనకాల నుంచి పాపం మా ఆయన గారు వీడియో అయితే తీస్తున్నారు. ఫస్ట్ లో అయితే ఫొటోస్ వీడియోస్ తీయడమే వచ్చేది కాదు. నా పుణ్యమా అంటూ మా వారు వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం నేర్చుకుంటున్నారు. బై గాడ్ గ్రేస్ వీడియో షేక్ అవ్వకుండా చాలా బాగా తీశారు కదా. హాయ్ చెప్పు. అక్క బావగారు మాట్లాడతలేదేంటి అని అడుగుతారు కదా కామెంట్స్ లోని. ఇదిగోండి ఇప్పుడు మాట్లాడారు కదా, విన్నారా మీ అందరూని? త్వరలోనే ఫుల్ గా మాట్లాడిచ్చేద్దాము. ఇంత కష్టపడి అడవుల్లో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఒక పులో, ఒక సింహమో, ఓ ఏనుగో, అవన్నీ కాకపోతే ఒక నక్కైనా కనిపించవచ్చు కదా. నిజంగా వాటిల్లో ఏది కనిపించినా గానీ పరిగే పరుగు. చెప్పడానికి ఏదైనా చెప్పేస్తాము, కానీ అనుభవించేటప్పుడే ఉంటుందన్నమాట అసలైన కిక్. వెళ్లే దారిలోనే అమ్మవారి కోసం చాలా రకాల ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. పువ్వులు, నిమ్మకాయలు, రకరకాల ఐటమ్స్ అన్ని అమ్ముతున్నారు. ఒకసారి అయితే చూద్దాము. తీసుకెళ్ళండి. నిమ్మకాయలు మాల వేస్తే అమ్మవారికి ఇక్కడే ఉంటుందా? రాత్రి కూడా మరి రాత్రిపూట ఇంట్లో ఇక్కడే ఉంటాయండి మీ ఇల్లులు? మరి పులులు వస్తాయి? పసుపు మీరు కట్టండి అమ్మవారికి. పుల్లు గట్రా రావమ్మా? వస్తాయి మరి ఉంటాయంటారు. కెట్టలు ముందల హోమం వేయండి, తర్వాత తీసుకెళ్ళండి అమ్మా పూలు నిమ్మకాయలు అమ్మవారికి. హోమంలో వేయడానికి 4 చెక్క ముక్కలు, కొన్ని నిమ్మకాయలు, అలాగే కొన్ని పూలు ఇచ్చారు. ఇవన్నీ కలిపి 200 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇందాక నుంచి అడుగుతున్నాను పులులుంటాయా అనేసి. ఆవిడ వ్యాపారం ఆవిడ చేసుకుంటుంది తప్ప నేను అడిగిన క్వశ్చన్స్ కి అస్సలు ఆన్సర్ చేయట్లేదు. ఏ పిల్ల, ఏ బుడి పిల్ల, ఇంక బుడి పిల్ల. బుడ్డ పిల్ల అసలు భయం లేకుండా బండి ఎక్కేస్తుంది. ఎక్కడ పడిపోద్దా అని చెప్పేసి నాకు భయం వేస్తుంది, కానీ వాళ్ళ అమ్మకి అసలు భయం వేయట్లేదు. ఇంకా మనం చాలా దూరం నడుచుకుని వెళ్లాలనుకుంటా. కింద చూడండి ఒకసారి ఎంత పెద్ద పెద్ద గొప్పుల రాయలు ఉన్నాయో. అడవిలో పులి కనిపిస్తుంది అనుకుంటే కుక్క కనిపించింది. పులేమన్నా దీన్ని చూడాలి ఇంకేసి పాడేస్తుంది. చుట్టూరు పచ్చటి వాతావరణం. నిజంగా నడిచి వెళ్తున్నా కూడా చాలా బాగుంది. చాలా మంది అనుకుంటారు కదా, వామో 1000 రూపాయల టికెట్, అంత రేటెట్టి మేము వెళ్ళలేము అని అనుకుంటారు కదండి. ఉగాది రోజున అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి పాదయాత్ర చేసుకుని వెళ్తారంట. టికెట్ అయితే మేము కొనుక్కోలేము, కానీ అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే గనక ఉగాది రోజున పాదయాత్ర చేసుకుంటూ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారంట. మనకి ఎలాగో ఉగాది రాబోతుంది కాబట్టి ఒకసారి కనుక్కోండి. కనుక్కుని వెళ్ళగలము అనుకుంటే గనక వెళ్ళండి. ఎన్నో జన్మల పుణ్యం మాట అమ్మవారి దర్శనం. మనకి వెళ్లే దారిలోనే ఒక గుడి అయితే కనిపిస్తుందండి. ఏ పని మొదలు పెట్టినా వినాయకుడికి దండం అయితే పెట్టుకుంటాం కదా. ఇక్కడ వినాయకుడు టెంపుల్ అయితే ఉన్నది. ఇక్కడ పక్కనే వాటర్ అది ఉందండి. కాళ్ళు అది ఇక్కడ కడుక్కుంటున్నారు. కొండకి మధ్యలో అయితే ఉన్నారు వినాయకుడు. పైన ఒక గంట కూడా కట్టారన్నమాట. పూజ చేయడానికి ఒక పూజారి లాగా ఒక ఆయన అయితే ఉన్నారు.
చక్కగా నేను స్వామి వెళ్ళిపోయి ముందైతే దండం పెట్టేసుకున్నాము. ఈ వినాయకుడి గుడి దగ్గర కూడా బయట సామాగ్రి అయితే అమ్ముతున్నారు, పూజ సామాన్లన్నీ కూడాని. అదేంటో విచిత్రం, కొబ్బరికాయలు అమ్మట్లేదు కానీ మిగతా ఐటమ్స్ అన్ని కూడా అమ్ముతున్నారు. మనకి ఎక్కడున్నా వీడియో పిచ్చే కదా, నా వీడియో హడావుల్లో నేనున్నాను. ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంచుమించు మాకు ఈ నడక ఒక 15 మినిట్స్ దాకా పట్టింది. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి, అదే టెంపుల్ వచ్చేసి. అక్కడ ఎవరో అమ్మమ్మ గారు తాతయ్య గారు ఏదో రకరకాలవన్నీ అమ్ముతున్నారు. అవేంటో ఒకసారి చూద్దాము, వెరైటీగా కనిపిస్తున్నాయి. అంటే మన ఇంటి దిష్టి లేకుండా కుంపట్లో పెట్టుకుంటే పూలు వస్తాయి, గడపలో పట్టుకోవాలి. అవేవో ఆకుల్లా ఉన్నాయి, కుంపట్లో పెట్టుకుంటే మంచిదంట. కొంపలో కుంపటి అన్న సామెత ఎవరైనా విన్నారా? ఆ తాతగారు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ సామెత గుర్తొచ్చింది. ఇంతకీ కుంపట అంటే ఏంటో నాకు సరిగ్గా తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి. చిక్కుచిక్కు రైలు వస్తుంది, దూరం దూరం జరగండి అనే గేమ్ ఉంటుంది కదండి, ఆ పిల్లలైతే ఆ గేమే ఆడుకుంటున్నారు. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక బడ్డీ కొట్టు అయితే కనిపించింది. మనకి నచ్చిన తిండి బండారాలన్నీ కూడా ఇక్కడే అమ్ముతున్నారు. లేస్ ప్యాకెట్లు, కుర్కురేలు, చాక్లెట్స్ అన్ని ఇక్కడే అమ్మేస్తున్నారు. బయట కొనుక్కుని తెచ్చుకోని అవసరం లేదు. ఆ ఆడపిల్లలకి అస్సలు భయం లేదు, కాలు పక్కనే ఉంది, పిల్లలనేమో అలా వదిలేస్తున్నారు అంతే. ఇక్కడ కనిపిస్తున్న ఇల్లులన్నీ కూడా గుడిసెల్లానే ఉన్నాయి. ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా గిరిజనులు. అక్కడ ఎవరో ఒక ఆయన ఏవో అమ్ముతున్నారు, ఒకసారి దగ్గరికి వెళ్లి చూద్దాము. చీరతో కట్టిన ఉయ్యాల. ఈ మధ్య కాలంలో ఇలా చీరలు కట్టి ఎవరు ఉయ్యాలేస్తున్నారు చెప్పండి. దృష్టికి మా ఇంట్లో దూపం వేసుకుంటారు. ఇవి దృష్టి ఈ రెండు అంతేనా? సుగంధ పాలవేట్లు మన ఏడికి దానికి సలవాదు. అవి చింతకింజల టైలం, ఇది మకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు, వెంటకలు పెరగదు టైలం. కంగారు పడి మనం స్టార్టింగ్ లో కొనేసాం గానీ అక్కడికంటే కూడా ఇక్కడే తక్కువ రేట్లు ఉన్నాయి. కంగారు పడి ఎవరో కూడా స్టార్టింగ్ లో కొనేసుకోకండి. టెంపుల్ దగ్గరకు వచ్చామంటే అన్ని కూడా దొరుకుతున్నాయి. ఇంటి బయట గేటులు లేవు, గోడలు లేవు, అన్ని దడులు కట్టేసే ఉన్నాయి. గిరిజనులు చూసి చాలా జాలి పడతాము, వీళ్ళకి ఏమీ ఉండదేమో పాపం అనేసి. మనకంటే కూడా వాళ్ళ పొజిషనే బాగుంది. బుల్లెట్ బైక్ కూడా ఉంది అక్కడ. ఇంకా స్లిప్పర్స్ అన్ని కూడా బయట పెట్టేసి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోదాము. ఇప్పటికి మీరు చాలా రకాల దేవస్థానాలు అయితే చూసే ఉంటారు. మీరు చాలా గుళ్ళల్లో చూసినట్టు గోపురాలు గట్ట ఇక్కడైతే ఏం కనిపించవు. అమ్మవారి టెంపుల్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది. అక్కడ దూరంగా వైట్ కలర్ లో ఒకటి కనిపిస్తుంది కదండి, అదే అమ్మవారి ఆలయం. ఇక్కడే గిరిజనులందరూ కూడా చిన్న చిన్న ఇళ్లల్లో అయితే ఉంటారు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మీ అందరికి అదంతా చూపిస్తాను. లోపల అమ్మవారు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటారు. అమ్మవారికి సంబంధించిన ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తుతి అని చెప్పేసి ఇక్కడ బోర్డు మీద అయితే రాశారు. ఇది చదువుకుంటూ అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట. అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ లోనే మనకి ఇలా కాలువలో అయితే కనిపిస్తుంది. మనం ఈ కాలువలో కాళ్ళది కడుక్కుని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాము. ఎవరో గొప్ప వ్యక్తి హోమం అయితే చేయించుకుంటున్నారు, పెద్ద పొలిటీషియన్ అనుకుంటా. ఆయన వచ్చారని చెప్పేసి చాలా చాలా హడావుడైతే చేశారు. ఇప్పుడు అమ్మవారి ముందు హోమం అయితే చేస్తున్నారు. దూరంగా పిల్లోడు ఎవరో గాని చలిమంటలు కాచుకుంటున్నాడు. టీ కాస్తున్నాడో పాలు కాస్తున్నాడో తెలీదు. మనం కొన్న కర్ర ముక్కలనైతే హోమంలో వేసి దండం పెట్టుకుందాము.
హోమంలో కర్ర ముక్కలు వేసేసి దూరంగా నుంచిన అమ్మవారికి దండం పెట్టుకుని వచ్చి లైన్ లో అయితే నుంచున్నాము. మనకి ఈ లైన్ లోనే 1 గంట 2 గంటల టైం అయితే పడుతుంది. టైం వేస్ట్ చేయకుండా మా ఆయన్ని లైన్ లో నుంచో పెట్టేసి మనం ఇదంతా కూడా చక్కబెట్టేద్దాము. చిన్నప్పుడు మనం బడ్డీ కొట్లు చూసే వాళ్ళం కదా, అలాంటి బడ్డీ కొట్టు మాట. ఇక్కడున్న ఇల్లులన్నీ కూడా పాకలేనండి, ఒక్క పెంకుటిల్లు కూడా కనిపించట్లేదు. చివరికి కింద కూడా మట్టి నేలే. నిజంగా వీళ్ళందరికీ గ్రేట్ అని చెప్పొచ్చు మాట, ఇలాంటి చోట ఉంటున్నారంటే. ఈ అడవిలో నుంచి ఏ పాము వస్తుందో, ఏ పురుగు వస్తుందో, ఏ జంతువు వస్తుందో కూడా తెలీదు. భయంతో బ్రతకాల్సిందే కదా. ఇక్కడ వీళ్ళు టీవీ కూడా చూస్తారనుకుంటా, సన్ డైరెక్ట్ అయితే ఉన్నది. చిన్నప్పుడు మా ఇంట్లో దూరదర్శన్ ఇలాంటి ఛానల్ రావడానికి యాంటీన్ పెట్టుకునే వాళ్ళమాట. ఇక్కడైతే అవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నాము. ఈ పొడుగు ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట. వామ్మో, కుక్కలు అయితే దెబ్బలాడేసుకుంటున్నాయి. హౌసెస్ కూడా దగ్గరగా లేవు, చాలా దూరంగా ఉన్నాయన్నమాట. ఒక ఇల్లు చోట ఉంటే ఒక ఇల్లు ఇంకో చోట ఉంది. నాకు అన్నిటికంటే నచ్చిన ఇల్లు ఇదండి. చుట్టూరు చక్కగా నీట్ గా దడి కట్టేసుకున్నారు. దిష్టి తగలకుండా క్లాత్స్ కూడా రకరకాల రంగులతో భలే కట్టారు కదా. ఇదంతా కూడా మేకల గుంపు అనుకుంటా. హౌస్ అయితే చూడడానికి ఎంత ప్రశాంతంగా చాలా బాగుందన్నమాట. ఇలాంటి ఇళ్లల్లో ఎన్నాళ్ళన్నా బతికేయచ్చు. ఇక్కడున్న గిరిజనులందరూ కూడా డబ్బులు వేసుకుని చేతితో వంట చేసి వచ్చిన భక్తులందరికీ భోజనాలు అయితే పెడుతున్నారు. మనం ఈ టెంపుల్ కి వచ్చామంటే కడుపు నిండా భోజనం చేసి హ్యాపీగా వెళ్ళొచ్చు. ఈ వంట కూడా వీళ్ళే స్వయంగా చేస్తారు. ఎటువంటి మిక్సీలు, గ్రైండర్లు, మసాలా సరుకులు ఏమీ వాడకుండా చాలా బాగా చేస్తారంట. గిరిజనులు పిల్లలు చదువుకోవడం కోసం ఒక స్కూల్లో అయితే ఇక్కడ పెట్టారు. ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు ఉంటుందో తెలీదు, కానీ నిజానికి ఇది గొప్ప విషయం అని చెప్పొచ్చు. అక్కడ ఆవిడైతే వంట చేయడానికి నీళ్లు పడుతున్నారు. వండే అన్నం వండుతూనే ఉంటున్నారు, అయిపోతూనే ఉంటుంది. ఇక్కడ వాటర్ ట్యాంక్ చూడండి ఒకసారి ఎంత హైట్ లో ఎలా పెట్టారో. వంట చేయడం కోసం కూరగాయలన్నీ కూడా కట్ చేసేస్తున్నారు కింద బరకం వేసి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు. నిజంగా చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా ఉంటుంది వంట అయితేని. వంటకు కావాల్సిన సరుకులన్నీ కూడా పెరుగు బకెట్ లో భద్రపరిచేసుకున్నారు. కారం అంతా కూడా కారం ప్యాకెట్స్ అనుకుంటా. వంటకు వాడే నూనె కూడా మంచి నూనె వాడుతున్నారు. వీళ్ళైతే మిక్సీలు, గ్రైండర్లు వాడకుండా పాతకాలం పద్ధతిలో రుబ్బురోలు అయితే వాడుతున్నారు. అన్ని కూడా కట్టెల పొయ్యిలే. ఎవరైనా అమ్మవారి టెంపుల్ కి వస్తే భోజనం చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. దర్శనం చేసుకున్న వాళ్ళైతే ఆ చెట్టు కింద కూర్చుని భోజనాలు అయితే చేసేస్తున్నారు. ఇంకా అమ్మవారి దర్శనం అయిన తర్వాత మనం కూడా తిందాము. మనం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినం కాబట్టి కొంచెం పెరుగు వేసుకుని అన్నం అయితే తినేద్దాము. అదిగోండి అక్కడ వైట్ గా కనిపిస్తుంది కదండి, అదే అమ్మవారి టెంపుల్ వచ్చేసి. లైన్ అయితే కంట్రోల్ అయ్యింది. ఇంకా మనం లైన్ లోకి అయితే వెళ్ళిపోదాము, చాలా లేట్ అయిపోయింది. దర్శనం చేసుకోవాలి. అక్కడ ఎవరో ఒక ఆవిడికి అమ్మవారైతే పూనారు. నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్ల ముందు కనిపించే దైవం అవుతుంది. లేదనుకునే అల్పులకి ఆమె కళ్ళు తెరిపిస్తుంది. ఇలాంటివన్నీ చూసినప్పుడే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. అమ్మవారు పూనారు గాని ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్దాము. మీకు అక్కడ కనిపిస్తుంది కదండి, అదే గర్భగుడి. చాలా చిన్నగా ఉంటుంది. అందులో నుంచి మనం దూరుకుంటూ వెళ్ళాలి. ఇంచుమించు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి పాక్కుంటూనే వెళ్ళాలన్నమాట, చిన్నపిల్లల్లాగా. టెంపుల్ వాతావరణం అది చూసారు కదా, ఎలాంటి హడావుడి లేకుండా చాలా ప్రశాంతంగా అయితే ఉన్నది. మనకి లోపల అమ్మవారు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటారండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఇస్తారు, ఏమీ అనరు. మరి ఫొటోస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకోండి. అమ్మవారి దర్శనం చేసేసుకున్న తర్వాత మీ అందరికీ ఒకటి చెప్పడం అయితే మర్చిపోయాను. సాధారణంగా ఏ దేవుడికైనా బొట్టు పెట్టామనుకోండి, ఒక రాతి విగ్రహానికి పెట్టినట్టే అనిపిస్తుంది. కానీ ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారికి కుంకుమ తీసి నుదుటిని బొట్టు పెట్టినప్పుడు మనకి చర్మం అయితే తగులుతుంది. అంటే మనిషికి బొట్టు పెడతాం కదండి, సేమ్ అదే ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది. బొట్టు పెట్టిన భాగం అయితే ఇలా లోపలికి మెత్తగా అయితే తగులుతుంది. ఆ స్పర్శ అనుభవిస్తేనే తెలుస్తుంది, మాటల్లో అయితే చెప్పలేము. అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందన్నమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత భోజనం అది చేసేసాము. ఏ జీప్ ఎక్కి అమ్మవారి దర్శనానికి వచ్చామో సేమ్ అదే జీప్ ఎక్కి మనం వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇందాక మనం బ్యాక్ సైడ్ కూర్చున్నాం కదండి, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూర్చున్నాము. అంటే డ్రైవర్ పక్కన 2 సీట్స్ ఉంటాయన్నమాట, ఇద్దరు కూర్చునేది. అక్కడ మా హస్బెండ్ నేను కూర్చున్నాము. ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగుంది. అంటే బ్యాక్ సైడ్ కూర్చునే దానికంటే కూడా ఫ్రంట్ సైడ్ కూర్చోవడం ఇంకా బాగుంది. ఎవరైనా వస్తే గనక ఫ్రంట్ సైడ్ గానీ బ్యాక్ సైడ్ గానీ కూర్చోడానికి ప్రిఫర్ చేయండి వీడియోస్ తీసుకునే వాళ్ళు. మీకు వీడియోస్ అవి చాలా బాగా వస్తాయన్నమాట.
ఇలాంటి రాళ్లలోని రప్పల్లోని అడవుల్లోని ఇలాంటి డ్రైవింగ్ చేయాలంటే గట్స్ ఉండాలి. చివరిగా మనం జీప్ ఎక్కడైతే ఎక్కామో అక్కడే డ్రాప్ చేసేస్తారు. ఇంక తర్వాత మన ఇష్టం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది. ఇలా స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళామనుకోండి శ్రీశైల శిఖర దర్శనం అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంక చూసారు కదండి, ఇదే ఈ రోజు వీడియో అయితే. ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ గానీ లైక్ గానీ చేయడం లేదు. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకుంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.